రాష్ట్రంలో సన్న బియ్యానికి సంబంధించి సరఫరా జరుగుతూ ఉన్నప్పుడు 37 రూపాయలు కేంద్రానికి మోదీ గారు ఫోటో పెట్టాలి అక్కడ అని సంజయ్ గారు లాంటి లీడర్ ఇంతకు ముందు మాట్లాడిన మాట ఎందుకు జనాల్లోకి అంత పెద్ద ఎత్తున తీసుకెళ్ళలేకపోయారు సంజయ్ గారు అన్న మాటని ఇక్కడున్న నాయకులు కావచ్చు మీ యాడ్స్ కావచ్చు ఆ దిశగా ఎందుకు వెళ్ళలేదంటే డెఫినెట్గా చేస్తున్నాము. ఇవాళ కిషన్ రెడ్డి గారు కూడా పిలుపునియటం జరిగింది. సన్న బియ్యం వండేటటువంటి ఇళ్లల్లోకి ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు వెళ్ళి వాళ్ళ ఇళ్లలో భోజనం చేసి ఇది మోడీ గారి బియ్యం అని చెప్పి రావాలి. ప్రతి రేషన్ షాప్ దగ్గర కూడా ఆ పోస్టర్ పెట్టాలి అని చెప్పేసి ఒక పిలుపునిచ్చారు. మా కార్యకర్తలంతా కూడా కింది స్థాయిలో చేస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో ప్రతి రేషన్ షాప్ దగ్గర కూడా అవన్నీ కూడా యాక్టివ్ గా అవన్నీ కూడా జరుగుతున్నాయి. రైట్. ఫైనల్లీ రాణి రుద్రమ గారు ఓపెన్ గా ఒకటే క్వశ్చన్, దానికి స్ట్రైట్ ఆన్సర్ చేయాలి. రైట్. ప్రామిస్? ప్రామిస్. ఏం వంకర టింకర లేకుండా ప్రామిస్. కొత్త బీజేపీ అధ్యక్షుడు ఎవరు తెలియదు నాకు. లేదు ఖచ్చితంగా ఓపెన్ గా చెప్పాలి. నేను ఒట్టేసి చెప్పాను. మీరు ఎవరని అనుకుంటున్నారు? తెలియదు. ఎవరు వస్తే బాగుంటది స్టేట్ బీజేపీకి అనుకుంటున్నారు? వాట్ ఈస్ యువర్ అజంప్షన్? ఏ బీజేపీ కార్యకర్త వచ్చినా ఒక కార్యకర్తగా నేను పనిచేస్తాను. ఏ బీజేపీ కార్యకర్త రాష్ట్ర అధ్యక్షులైన ఒక కార్యకర్తగా నేను పనిచేస్తాను. అంటే కార్యకర్తలు రాబోతున్నారా? కార్యకర్తల నుంచి ఒకరు నాయకుడు కూడా కార్యకర్తే కదండి. ఇప్పుడు మా కిషన్ రెడ్డి గారైనా కార్యకర్తని, మాకు బండి సంజయ్ గారైనా కార్యకర్తని, అక్కడ కూర్చున్నారు మా జనరల్ సెక్రటరీ గారు ప్రదీప్ గారైనా కార్యకర్తని. వీళ్ళంతా కూడా బీజేపీ కార్యకర్త. నరేంద్ర మోడీ గారు కూడా కార్యకర్త. ఏ సామాజిక వర్గం నుంచి ఎవరైనా పర్వాలేదు, బీజేపీ కార్యకర్త ఎవరైనా పర్లేదు.